ప్రైజ్ ది లార్డ్ అండి. మొన్న అమెరికాలో ఒక యవన దైవజనుడిని చంపేశారని చెప్పాను గదా! చార్లీ కిర్క్ అనే దైవజనుడిని. ఇప్పుడు ఆ న్యూస్ అంతా అమెరికాలో హల్చల్ అవుతుంది. ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచమంతా కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక్క మరణం గురించి ఇంతమంది మాట్లాడుకుంటున్నారు. అవును, ఆయన చాలా నీతిమంతుడు. యథార్థంగా, ధైర్యంతో దేవుని సేవ చేశాడు. అయితే ప్రతి ఒక్కరు ఆ మరణాన్ని కన్సిడర్ చేస్తున్నారు. ఏదేమైనా చనిపోయిన వ్యక్తిని బ్రతికి తీసుకొని రాలేము కానీ, అయితే వాళ్ళ కుటుంబంలో ఒక పాప, బాబు ఉన్నారని చెప్పాను కదా! ఆ 3 సంవత్సరాల పాప వాళ్ళ అమ్మని అడుగుతుంది. "మమ్మీ, డ్యాడీ ఎక్కడికెళ్లారు? ఇంకా రాలేదు" అని అడిగితే, "లేదమ్మా, మన డ్యాడీకి మనమంటే ఎంత ఇష్టమో, జీసస్ కూడా మనమంటే అంతే ఇష్టం. అయితే మీ డ్యాడీకి జీసస్‌తో పనుండి ఒక వర్క్ మీద వెళ్లారు. వచ్చినప్పుడు నీకిష్టమైన బ్లూబెర్రీస్ తీసుకొస్తారు. దేవుడికి మనమంటే చాలా ఇష్టం. మీ డ్యాడీకి మనమంటే చాలా ఇష్టం. దేవుడెప్పుడు మనల్ని విడిచిపెట్టడు" అనే మాట ఆమె చెప్పిందంట. అసలు ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి కదండీ! ఈ న్యూస్ వినగానే నాకేమనిపించిందంటే, బైబిల్‌లో పేతురు గారు దేవుని పరిచర్య చేస్తున్నారని చెరసాలలో వేసినప్పుడు, అయితే రేపు ఆయనకు ఉరిశిక్ష. అయినా గూడా పేతురు గారు చెరసాలలో ప్రశాంతంగా పడుకుంటారు. ఎవడైనా రేపు ఉరిశిక్ష పెట్టుకొని అంత ప్రశాంతంగా పడుకుంటారా? అయినా అంత ప్రశాంతంగా పడుకున్నాడు. ఎందుకంటే మనం నమ్ముకుంటున్న దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన చిత్తమైతే బ్రతికిస్తాడు. చావైతే అది మనకి లాభమే అని అంత ధైర్యంగా ఉన్నాడు. అయితే మరణము తప్పించుట యెహోవా వశం. కాబట్టి పేతురుని బ్రతికించాడు. ఈయన విషయంలో ఎందుకు బ్రతికించలేదు అని మీరు అనుకోవచ్చు. ఆయన కన్నా పౌరుషం కలిగిన సేవకుడిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆయన చేసిన సేవ కన్నా నూరింతల బలమైన సేవ అక్కడ జరిగించబోతున్నాడు. అయితే ఒకరి మరణానికి దేవుడు సమ్మతించాడు అంటే దాని వెనక చాలా పెద్ద అర్థం ఉంది. తన భార్య దేవుడిని తిట్టలేదు. దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతది. ఎప్పుడైనా చనిపోవలసిన వాళ్ళమే కదా! మనం ఇక్కడ ఒక టూర్ లాగొచ్చాం. ఇది మన లోకం కాదు. ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలీదు. మనది పరదైసు. ఎప్పుడైనా మనం అక్కడే జీవించాలి కాబట్టి, ఎన్ని రోజులు బ్రతికామనేది కాదు. దేవుని కొరకు చనిపోవడం గొప్ప భాగ్యం. ఆ భాగ్యం నా భర్తకు దొరికింది. అదే నాకు చాలు అని తను ఫీల్ అవుతుంది. విశ్వాసులు, పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ముందుకు జీవిస్తున్నవారు ఇలాంటి బలమైన సంగతులను అర్థం చేసుకోగలుగుతారు. మిగతా వాళ్ళంతా దేవుడు కాపాడలేదనుకుంటారు. వారంతా వెర్రివారు. వాళ్ళకి తెలీదు దేవుని యొక్క ఆలోచన విధానం. అయితే దేవుని ఆత్మ కలిగిన మనము ఇలాంటి మరణాలు ఎన్ని జరిగినా కూడా అంతం వరకు ఆయన కొరకు కొనసాగాలి.